పోలీసులైనా సరే అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నేరం రుజువైతే సస్పెండే కాదు డిపార్ట్మెంట్ నుంచే తొలగించే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన పంజాగుట్ట లాగా మధురానగర్ పిఎస్ కూడా తయారైందని, అలా ఎందుకు తయారైందో అర్థం కావడం లేదని కమిషనర్ అన్నారు. ఆ ఏరియానే మిస్టీరియస్ గా ఉందని అన్నారు. ఆయన త్వరలోనే మధురానగర్ పిఎస్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆరోపణ ఏమాత్రం రుజువైనా అరెస్ట్ చేసి నిన్న ఇంకోటి బండ్లగూడ ఒక ఇది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకుంది, క్లియర్గా రెడ్ హ్యాండ్ దొరికాడు. ఐ జస్ట్ సస్పెండెడ్ హిమ్ అండ్ విల్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ వీడెడ్ అవుట్. అంటే సస్పెన్షన్ చేసి చేయకుండా డిపార్ట్మెంట్ తొలగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్తున్నా కూడా ఇంకా మార్పు అంతో ఇంత భయం భక్తి రెండు లేకపోతే అటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కనవచ్చు. మీ మధురానగర్ కూడా మేము చూస్తాం, నా దృష్టికి వచ్చింది. ఐ విల్ గో ఇన్ టు డీటెయిల్స్ అండ్ విల్ టేక్ యాక్షన్. మధురానగర్ అండ్ బోరబండ గురించి ఒక మాట చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఆ ఏరియాస్ ఎందుకు ఇట్లా అయినాయి? నేను అదే అంటాను, మధురానగర్ మిస్టరీ అని. అంటే ప్రజలు పనిచేసి పోలీసులు కూడా పంజాగుట్ట మొత్తం తీసి ఉల్టా చేసి బాగానే అయింది. ఇప్పుడు మధురానగర్ కూడా చేయాల్సి వస్తుందనే ఒక దాంట్లో పడ్డాం. వై ఇట్ హెస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? విల్ బ్రింగ్ ఆర్డర్ సర్టన్లీ రాబో రోజుల్లో. బట్ కొంచెం చాలా మిస్టీరియస్గా ఉంది ఆ ఏరియానే. కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు మధురానగర్ పిఎస్ ఇక బోరాబండ పిఎస్ గురించి మాట్లాడుతూ కూడా ఆయన మిస్టీరియస్ గా ఉన్న ఈ రెండు పోలీస్ స్టేషన్స్ అంటూ మాట్లాడడం జరిగింది. సో ప్రెజెంట్ దీని మీద అప్డేట్స్ ఏంటి? మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పాస్ పంటర్లో కానిస్టేబుల్స్ కొంతమంది ఎస్ఐ డబ్బులు తీసుకుంటూ నెల మామూలు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు రావడంతో దీనిపైనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. తమ దృష్టికి కూడా వచ్చింది, వాళ్ళు మామూలు తీసుకొని ఇట్లా స్పా సెంటర్లకు వెళ్తున్నట్టు గుర్తించడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మధురానగర్ పోలీస్ స్టేషన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇప్పటికే చాలా బాధితులపైనే కేసులు నమోదు చేశారు అనే ఆరోపణలు, అదేవిధంగా అనేక కేసులలో ప్రతి కేసుకి అక్కడ పోలీస్ స్టేషన్లో వివాదం చెలరేగుతుండడంతో అక్కడున్న సిబ్బంది మొత్తం అవినీతి పరంగా మారిరు అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేశాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ని క్లీన్ చేసినట్టే మధురానగర్ పోలీస్ స్టేషన్ కూడా క్లీన్ చేయాలి అని చెప్పేసి సిపి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే వసూళ్లకు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడుతున్నారో వారిపైన సస్పెండ్ కాదు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తాం ఈసారి నుంచి అని చెప్పేసి కూడా సిపి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే బోరబండ మధురానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి చెప్పడం జరిగింది. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పూర్తిగా ఒకరిద్దరు మినహా స్టేషన్ మొత్తం అక్కడ ట్రాన్స్ఫర్ చేసి కొత్త సిబ్బందిని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లో కూడా తరచూ వార్తలకు ఎక్కడం, చిన్న వివాదాలను కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోవడం, అక్కడ సిఐ సిబ్బంది ఎస్ఐలు కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి మా దృష్టికి వస్తూనే ఉందని చెప్పేసి కూడా సిపి చెప్పడం జరిగింది. చాలా కేసులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత సస్పెండ్ కాదు సర్వీస్ రిమూవ్ చేస్తాం ఇక్కడ నుంచి అని చెప్పేసి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అవినీతికి పాల్పడే అధికారులు కానీ ఎవరైనా బాధితులకు అన్యాయం చేయాలని ప్రయత్నించినా కానీ వారికి సంబంధించి, ఎందుకంటే పోలీసులు ప్రజల పక్షాన ఉండాలి, ఎవరైతే క్రిమినల్స్ కానీ దొంగలు క్రిమినల్స్ వీళ్ళ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ మధురానగర్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది. వాళ్ళే ఎవరైతే స్పాలు నడుపుతున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి ఆ స్పా సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు చేయాలని చెప్పేసి కూడా కొంతమంది కానిస్టేబుల్ కోరినట్టు పోలీసుల దృష్టికి రావడం జరిగింది. ఉన్నతాధికారులు ఇప్పుడు ఎవరెవరు కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళారు వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో సహా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు ఆధారాలన్నీ లభ్యమైతే ఖచ్చితంగా వారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని చెప్పేసి కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూసాము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సంబంధించి పూర్తిగా ఉన్న సిబ్బందిని అంతా కూడా మార్చి ఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ హోంగార్డులతో సహా మార్చి అక్కడ కొత్త సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మధురానగర్ బోరబండ పోలీస్ స్టేషన్లో కూడా తరచూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాయి. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్లను కూడా ప్రక్షాళన చేస్తాం త్వరలో అని చెప్పేసి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్.
అవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆరోపణ ఏమాత్రం రుజువైనా అరెస్ట్ చేస్తాం. నిన్న ఇంకోటి బండ్లగూడ అది ఒక ఇది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకుంది, క్లియర్గా రెడ్ హ్యాండ్ దొరికాడు. ఐ జస్ట్ సస్పెండెడ్ హిమ్ అండ్ విల్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ వీడెడ్ అవుట్. అంటే సస్పెన్షన్ చేసి చేయకుండా డిపార్ట్మెంట్ తొలగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్తున్నా కూడా ఇంకా మార్పు అంతో ఇంత భయం భక్తి రెండు లేకపోతే అటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కనవచ్చు. మీ మధురా నగర్ కూడా మేము చూస్తాం, నా దృష్టికి వచ్చింది. ఐ గో ఇన్ టు డీటెయిల్స్ అండ్ విల్ టేక్. మధురా నగర్ అండ్ బోరబండ గురించి ఒక మాట చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఆ ఏరియాస్ ఎందుకు ఇట్లా అయినాయి? నేను అదే అంటాను, మధురా నగర్ మిస్టరీ అని. అంటే ప్రజలు పోలీసులు కూడా పంజాగుట్ట మొత్తం తీసి ఉల్టా చేసి బాగానే అయింది. ఇప్పుడు మధురా నగర్ కూడా చేయాల్సి వస్తుందనే ఒక దాంట్లో పడ్డాం. మధుర వై ఇట్ హాస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? విల్ బ్రింగ్ ఆర్డర్ సర్టన్లీ రాబో రోజుల్లో, బట్ కొంచెం చాలా మిస్టీరియస్గా ఉంది.